చూపించదు కానీ రా. నేను స్నానం చేస్తున్నాను. సరే నువ్వు స్నానం చేసిరా, ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. హలో. బంగారం గారు వాటర్ ఏమంటారా? చిన్న అంజలి రూమ్ లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను, కొంచెం తీసుకొస్తావా? సింగపూర్ ఫోన్ చేయాలి ప్లీజ్. నేనేం కావాలని రాలేదు, ఫోన్ తెమ్మని మీ బాబాయ్ పంపాడు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను కదా. నువ్వు చేసుకో, నేను వెయిట్ చేస్తానుగా. వద్దు, తొందరగా తీసుకుని వెళ్ళిపో. నా కోపం వస్తుంది, అలా చూడొద్దు. అయితే కళ్ళు మూసుకో. పాటికి చిన్నగాండి అంజలి అని కొట్టుంటది. ఎందుకు సార్? ఎందుకంటే డ్రెస్ మార్చుకునేటప్పుడు వెళ్తే కొట్టదా? ఏంటి ఏడుస్తూ వస్తాడనుకుంటే నవ్వుతూ వస్తున్నాడు. థ్యాంక్స్ అన్నయ్య. పని చెప్పింది నేను, నాకు తగ్గ చెప్తాడండి. మళ్ళీ సెల్ ఫోన్ మర్చిపోతే నాకే చెప్పానే. తప్పకుండా షూర్. ఎక్కడో ఏదో తేడా జరిగింది. చిన్నా, నువ్వేంటి ఇక్కడ? రారా కూర్చో. నువ్వు కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నావా? పర్లేదు. ఇంట్లో అందరు బానే ఉన్నారా? అంతా బాగున్నారు. అది చెప్పా. హాయ్ సంజయ్. ఓ హాయ్ అంజలి. వాట్ ఎ సర్ప్రైజ్. ఏం లేదు, అంటే ఇవాళ నా పాప బర్త్డే. హోటల్ సితార్లో ఫంక్షన్ అరేంజ్ చేశాను. చిన్న నువ్వు తప్పకుండా రావాలి. వస్తావు కదూ? వస్తానన్నయ్య. నువ్వు కూడా రావాలి అంజలి. ఇంకా చిన్న మీద మీ కోపం పోలేదనుకున్నా. ఎన్నాళ్ళు ఉంటుంది కోపం? మంచైనా చెడైనా అన్నదమ్ములు మేమిద్దరమేగా షేర్ చేసుకోవాలి. సాయంత్రం 8 గంటలకు మీకోసం ఎదురు చూస్తుంటాను. తప్పకుండా వస్తావు కదా? తప్పకుండా. సరే నేను వెళ్ళొస్తాను. బాయ్. సీ యూ. బాయ్. నేను చెప్పినట్టు జరిగింది చూసావా? నీ అన్నయ్య నీ మీద చూపిస్తున్న అభిమానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అందరూ నీకు దగ్గర అవుతారు. ఫస్ట్ టైం టచ్ చేసుకుంటున్నాను రా. ఇదేదో నాకు సూట్ కావట్లేదు. తను వెళ్తోంది బర్త్డే పార్టీకి, పెళ్లి చూపులకు కాదు. చాలా కాలం తర్వాత కలుస్తున్నాను కదా, అందుకే డెకరేషన్. డెకరేషన్ అనరు, ప్రిపరేషన్ అంటారు. ఓ సర్లే అమ్మా, చెప్పు ఎలా ఉంది? బానే ఉన్నావు. ఇంత గ్లామర్ నీకు అవసరమా? అక్కడికి అమ్మాయిలు వస్తారు కదా, కుళ్ళు. కుళ్ళా? వీడి డెకరేషన్ కి అంత సీన్ లేదులే. గొడవలో నన్ను లాగుతారు. స్వీట్స్, కేక్స్, బెలూన్స్ తీసుకొచ్చాను రా. ఇన్ని ఐటమ్స్ ఎందుకు? ఒకటి తీసుకెళ్ళొచ్చు కదా. మా అన్నయ్య పాప నన్ను ఇప్పుడు దాకా చూడలేదుగా. పిల్లలేమో సడన్ గా క్లోజ్ అవరు. ఇవన్నీ ఇచ్చేసి తొందరగా దగ్గరైపోతా. పిల్లలు బిగ్ పాయింట్స్ నాకు బాగా తెలుసు. అవును, నువ్వు 5 పిల్లలు తండ్రి కదా. ఇవ్వరా? సరే, ఆల్ ది బెస్ట్. నాకు ఆఫీస్ లో కాస్త పని ఉంది. పాపకి నా విషయస్ కూడా చెప్పేసి. ఓకే? ఫంక్షన్ అయిపోయినట్టుంది చిన్న.
రారా చిన్నారా. చిన్న అందరూ ఉన్నప్పుడు నువ్వు వస్తే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. అది విని నువ్వు బాధపడతావు. అది నాకు ఇష్టం లేదు. పైగా నాన్నగారు, అందుకే లేట్ టైం చెప్పాను. పర్లేదన్నయ్య, కనీసం నన్ను పిలిచావు కదా, అదే చాలు. పాప పాప స్వాతి, రారా రారా. అంకుల్ హాయ్ చెప్పు. షేక్ హ్యాండ్. హ్యాపీ బర్త్డే అమ్మా. ఇవన్నీ నీకే, తీసుకో. ఇదిగో రే బలూన్స్ ఎవరా? వెళ్ళాడు. హలో సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బయలుదేరుతాం. నమస్తే. చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకున్న రోజులు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటానురా. ఇవాళ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందన్నయ్య. కానీ నేను సంతోషంగా లేనురా. ఏంటన్నయ్య, ఏమైంది? చిన్న ప్రాబ్లంలో చిక్కున్నాను రా. ప్రాబ్లమా? నీకు ప్రాబ్లం ఏంటన్నయ్య? అరెస్ట్. సారీ రంగా, నీ జామీన్ గడువు అయిపోయింది. నేను వెంటనే అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్. ఎరా, నా దగ్గర డబ్బులు కొట్టేసి నా బావని అరెస్ట్ చేస్తావా? ఎన్ని గుండెలు రాని. సార్ వదలండి సార్. మండే మీ బావను కోర్టులో హాజరుపరచాలి. దాన్ని ఎవరు ఆపలేదు. అంటే ఈ 3 రోజులు మా బావ లాకప్ లోనే ఉండాలా? కోర్టు కేసులు ఎలా మాఫీ చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. వాడు నాతో పంపించు. సార్ అది కష్టం సార్, నా ఉద్యోగం పోతుంది. సిఐ ఒక్క చిటిక వేశానంటే చిటిక ఇటికలన్నీ కదిలిపోతాయి. వదిలే. సార్ ఒక్కసారి ఆలోచించండి సార్. డిపార్ట్మెంట్తో నాకు ప్రాబ్లం అవుతుంది సార్. రాయ్, నా బావ లాకప్ నుంచి ఎస్కేప్ అయ్యడం రాసు. అవసరమైతే నీ తల లాకప్ కేసు కొట్టుకుని పారిపోయాడని చెప్పు. సార్ ఈ మ్యాటర్ పై ఆఫీసర్కి చెప్పి హెల్ప్ అడిగితే మంచిదేమో. రేయ్, నీకు అసలు బుద్ధి ఉందా? ఆ శ్రీశైలంతో లింక్స్ పెట్టుకోవద్దంటే విన్నావా? నీకు వాడికి మధ్య కాంటాక్ట్స్ ఉన్నాయని పై ఆఫీసర్స్ అందరు నమ్ముతున్నారు. నువ్వే వాడి దగ్గర డబ్బులు తీసేసుకుని వాడిని వదిలేసి ఎస్కేప్ డ్రామా ఆడుతున్నావు అనుకుంటున్నా. మండే కోర్టు హియరింగ్ టైంకి వాడిని తీసుకొచ్చి హాజరుపరచు, లేదా ఆ బోన్లో నువ్వు నిలబడాల్సి వస్తుంది. అంత చదివి ఒక మంచి పొజిషన్లో ఉండి అలాంటి వాళ్ళతో చేతులు ఎలా కలిపేవనయ్య? నాన్నకు తెలిసి ఎంత బాధపడతారు. తప్పే, ఏం చేయను? డబ్బాస్తో ఇలా చేశాను. సరే, ఇప్పుడేం చేస్తావు? నా డిపార్ట్మెంట్ హెల్ప్ అడిగే పొజిషన్లో కూడా లేను. ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి చిన్న. నేనా? నేనేలాగా? ఈ ప్రాబ్లం గురించి నా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను రా. ఇది రౌడీల ప్రాబ్లం, రౌడీల ద్వారానే సాల్వ్ చేసుకోగలవని చెప్పారు. నువ్వు కూడా రౌడీవే కదరా. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. డబ్బు కావాలని తీసుకో, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నా కోసం వాడిని ఎలాగైనా పట్టుకుని సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరిచేలా చూడరా. నా కోసం చేస్తావుగా? చేస్తావు, నాకు తెలుసు. నీ మీద నాకెంత ప్రేమ ఉందో నీకు తెలుసుగా. తమ్ముడు, ఈ విషయం ఎవరికి చెప్పకు, ముఖ్యంగా అమ్మా నాన్నకి. తెలిస్తే నా మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుంది. చెప్పరా, చేస్తావుగా? చేస్తాను. థ్యాంక్స్. పాప బర్త్డే పార్టీ అని తెలుసుకుని వచ్చాడు. వచ్చి అమ్మని, నాన్నని, చెల్లిని చూడాలన్నాడు. ఇవన్నీ నాన్నకు నచ్చవని వార్నింగ్ ఇచ్చి పంపాను. చిన్న పాప వీక్నెస్ నీకు తెలుసు కాబట్టి గిఫ్ట్లు తీసుకొచ్చాం. మీ అన్నయ్య నీ వీక్నెస్ బాగా తెలుసుకున్నాడు. అందరూ నిన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అయితే నీకేంటి బాబు, నీ వాళ్ళకి క్లోజ్ అయిపోయావు. ముందు ముందు నాతో మాట్లాడడానికి కూడా టైం ఉంటుందో లేదో. అలాంటిది
అలాంటిది ఏం లేదు అంజలి. లేట్ అయిపోయింది కదా, రేపు మాట్లాడతాం. ఓకే, గుడ్ నైట్. ఓకే చిన్న. అనవసరంగా మీ అన్నయ్య చెప్పిన గొడవలోకి వెళ్ళి అంజలికి నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. నేను చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ ఇష్టం. నీకేంట్రా హ్యాపీగా మహారాజులాగా బిస్కెట్లు చాక్లెట్లు నాకు నేనే కొనుక్కోవాలి అన్నట్టు నీదే తింటే పోలా. ఒకటే ఒకటే. బాబు ఏడుస్తున్నాడా? అబ్బాయి ఏం లేదమ్మా, బిస్కెట్లు తింటూ హ్యాపీగా ఉన్నాడు. సుబ్బరాజు, మీ ఆవిడ డెలివరీ ఎప్పుడు? డాక్టర్లు రేపు ఎల్లుండి అంటున్నారమ్మా. రేపు నీకు పుట్టబోయే బిడ్డకి బిస్కెట్లు ఇస్తే లాక్కొని తినకే. దా నాన్న. ఇదిగోండి మిగిలింది. ఎవరండి? శ్రీశైలం గారిని కలవాలి. కూర్చోండి. మా బావకి ఎదురు వాదిస్తావరా? అమ్మాయి కళ్ళ వెళ్ళబడి బతిమలాడితే ఒప్పుకున్నాను సార్ కేసు. మిమ్మల్ని ఎదిరించాలని కాదు సార్. నన్ను ఎదిరించాలంటే ఎవడైనా కొత్తగా పుట్టి పెరిగి రావాలరా. వచ్చి చాలాసేపు అయిందండి, కొంచెం చెప్తారా? వీడియా నా చిన్న నమస్తే అండి. ఎరా మా కుర్రాళ్లతో గొడవ పడుతున్నావంట? సరే, ఏం కావాలి? మీ బావ కావాలండి. ఏంటి అడిగావు? చూడు, నీ ఏరియాలో ఏదో చిల్లర గొడవలు చేసుకుని బతుకుతున్నావు. బతుకు. ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. ఇందులో ఎంటర్ అయ్యావో చస్తా. ఇది మీ ఫ్యామిలీ మ్యాటరే కాదండి, నా ఫ్యామిలీ మ్యాటర్ కూడా. మా అన్నయ్య చాలా ఇబ్బందులో ఉన్నాడండి. మీ బావని ఎల్లుండి పొద్దున్న 9 గంటలకల్లా కోర్టుకు పంపించేసేయండి. వస్తానండి. పంపకపోతే ఏం పీకుతావరా? పంపకపోతే పాటేస్తాను, దాచి పెడితే దంచేస్తాను, పారిపోనిస్తే పంపరేపుతాను. అవసరం వస్తే నీ నరాలు పేగులతో నా కొడుకుని కోర్టులో ఉరిదీస్తాను. ఆడు మన ఇంటికి అవుతుంది అరుగుతా పాతేస్తాను వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన ఇలాగే వదిలేసాం అనుకో అన్నంత పని చేస్తాడేమో అన్నా. వీడి సంగతి చూడ్డానికి ఇది టైం కాదురా. వాడికి దొరకకుండా ఈ 2 రోజులు మనోడిని ఎక్కడన్నా దాచాలి. దాచడానికి ఒకే ఒక చోటు ఉందన్నా. ఎక్కడ? ఎందుకు ఈ కాల్ టాక్సీ? అన్నా, మీ బామ్మర్దికి 4 మనుషులు తోడుగా పెట్టి ఈ కాల్ టాక్సీ లో 2 రోజులు సిటీ మొత్తం ఎక్కడ ఆపకుండా తిప్పించామనుకో ఇంకా చిల్లాగాడు చచ్చినా పట్టుకోలేడు. చాలా బాగుంది. అవునన్నా, చాలా బాగుంది. ఏంటి బాగుంది? ఆ చిన్నగాడి ముందు మన ఆటలు ఏం సాగవు. నా మాట వినండి, నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి. తప్పించుకోవడానికి అది ఒక్కటే మార్గం. నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి. ఫారెన్ కి పంపని మళ్ళీ కాల్ చేయొద్దు. నువ్వు పోతే నా చెల్లి ఆ బాబు సంగతి ఏంటి? చూడు, నువ్విక్కడే నా కళ్ళ ముందే నా చెల్లితో హ్యాపీగా ఉంటావు. అందుకేం చేయాలో నేను చేస్తాను. ఈ బండి డ్రైవర్ ఎవర్రా? అడుగో ఆడే. వెళ్ళరారా, ఇది వస్తున్నా. నమస్తే అన్న. రాయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ బండి నాపద్దు. అర్థమైందా? అర్థమైందన్నా. ఎందుకు అర్థం అవదు అన్నా? నడిపే 2 రోజులకి 200 రోజులు కిరా ఇచ్చారు. 6 సంవత్సరాలు ఆటో నడిపిన అనుభవం ఉందన్న మనకి. చూస్తారుగా నా టాలెంట్. హలో, కంట్రోల్ రూమ్, కమాండ్ లైన్ 3590. కుక్కడపల్లి సర్కిల్ దగ్గర మనిషి ఉన్నాడు, అక్కడ పెట్రోల్ పోసుకో. ఓకే, ఓవర్.